పట్టణంలో ఆక్రమణ తొలగింపు పేరుతో చేస్తున్న అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. కానీ ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో అవినీతి అధికారులు అధికార పార్టీ అండదండలు జరుగుతున్న దొంగ తొలగింపు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. దాంతోపాటు ఇలా ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో నష్టపోయిన పేద బడుగు బలహీన వర్గాలకు ప్రత్యామ్నాయం చూపాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మార్చిల పట్టణంలో ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే దాదాపు ఇలాంటి వారికి ఈ ఆక్రమణ తొలగింపు నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించిన అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్చిల పట్టణంలో మార్చిల మార్కెట్ యార్డ్ స్థలంలో కానీ, అదేవిధంగా ఆర్ఎన్బి ఆఫీసు స్థలంలో కానీ ఉందా, అదేవిధంగా శ్రీశైలం రోడ్లో ఉన్న ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ స్థలంలో కానీ, అదేవిధంగా ఆ మున్సిపల్ కోరి స్థలంలో కానీ కొన్ని వందల షాపులు నిర్మించుకోవచ్చు. మున్సిపల్ ఆధ్వర్యంలోనే షాపింగ్ కాంప్లెక్స్ వల్ల కొన్ని వందల షాపులు నిర్మించుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఆక్రమణ తొలగింపు కానీ నష్టపోయిన పేద బడుగు బలహీన వర్గాలకి ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమాలు దాదాపు ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నారు. కాబట్టి సంవత్సరం నుంచి కూడా వాళ్ళు నష్టపోయిన వారి గురించి ఏమాత్రం ఆలోచన లేదు, దాని గురించి ఎప్పుడు చర్చ కూడా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మార్చిల మున్సిపాలిటీ దానికి ప్రత్యేకంగా ఆలోచించున్నట్టయితే ఈ పాటికే దుగ్గి మార్కెట్ యార్డ్లో ముందులు కట్టే అవకాశం ఉంది, అదేవిధంగా ఆర్ఎన్బి ఆఫీస్ స్థలాలను కట్టించే అవకాశం ఉంది, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ స్థలాలను కట్టించే అవకాశం ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీ కోరి స్థలాలను కూడా కట్టించే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా సంవత్సరం నుంచి ఆలోచించకుండా అక్కడ తొలగిస్తున్నారు. ఈ ఆక్రమణ తొలగింపు కార్యక్రమం కూడా అవినీతి చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా అధికార పార్టీ అండదండలు కానీ, లంచాలు ఇచ్చే వాళ్ళకి అవినీతికి అండగా ఉండే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని చేస్తున్న అక్కడ తొలగింపు కార్యక్రమం ఖండిస్తుంది. కాబట్టి ఇదే రకంగా మీరు ముందుకు పోయి పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే దీని ఫలితం రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మీ మీద అధికార పార్టీ మీద గట్టిగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా మీరు ఆలోచించుకొని పేద బడుగు బలహీన వర్గ ప్రత్యామ్నాయం చూపించి దాని గురించి ఆలోచించి అక్కడ తొలగించాల్సింది దానిపై డిమాండ్ చేస్తుంది.